హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు క్లారిటీ విత్ కార్తిక్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు ఒక్కడు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు. వచ్చిన తర్వాత ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు. మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలు క్లారిటీగా చెప్పాలంటే ఐఎమ్ హోప్లెస్. మన రేవంత్ అన్నే హోప్లెస్ అన్న తర్వాత మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఎలక్షన్కు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతి ఏంటి? అసలు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో మన తెలంగాణ ఉందా? అంత దౌర్భాగ్యమైన స్థితిలో మన తెలంగాణ ఉందా? అసలు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి ఏంటి? స్టూడెంట్ల పరిస్థితి ఏంటి? ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు జనాలు. ప్రజలు మార్పు కోసం ఓటేసింది దీనికైనా? మార్పు అనేసి నేను వస్తే బాగా చేస్తా, నేను డెవలప్ చేస్తా, కేసీఆర్ కన్నా బాగా చేస్తా అనేసి మీరే కదా ప్రజలతోటి వాగ్వాదం చేసి మరి వచ్చినారు. నేను వస్తే మీకు ఇవన్నీ వస్తాయి అనేసి మీరే హోప్లెస్ అన్న తర్వాత తెలంగాణ స్టూడెంట్లు ఎవరిపైన హోప్ పెట్టుకోవాలి? కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగింది, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, జాబ్స్ అనేటివి లేవన్న తర్వాతనే స్టూడెంట్లు అందరూ మీకోసమై వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళే నిలబడ్డట్టు అంత కష్టంగా తిరిగే విషయాన్ని మిమ్మల్ని గెలిపించినారు. మీరు ఏమి ఇచ్చినారు? లాస్ట్కు హోప్లెస్ అంటున్నారు, మా వల్ల కాదు అనేసి అంటున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? తెలంగాణకి ఎవరు న్యాయం చేస్తారు? అసలు ఈ అప్పేడికలు వస్తుంది. మీరు తెలంగాణకి ఏం ధైర్యం ఇద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్కి ముందు మీరు ఎంత ఫైట్ చేసినారు కేసీఆర్ పైన? నువ్వు దిగిపో, నీ వల్ల కాకపోతే నువ్వు చేయకు, నువ్వు శాతగానోడు విను అనేసి, జాబ్స్ లేవు అనేసి మీరే కదా క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మీరు ఎంత హైప్ ఇచ్చినారో తెలంగాణకు ఎలక్షన్స్ ముందు, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు సింపుల్గా వచ్చేసి 18,500 కోట్ల కన్నా రూపాయి కూడా నా దగ్గర లేదు, నన్ను కోసిన సీర్న నా దగ్గర లేదు అనేటప్పుడు మరి ఎలక్షన్లకు మీరు ఎందుకు వచ్చినట్టు? అప్పుడే హోప్లెస్ అంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇంకోటి ఉండేది కదా. ఆయన వల్ల కాదనేది కదా మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడు మీరు చేసేదేంటి? మీరు జనాలకి ఏమైనా ధైర్యం ఇస్తున్నారు? అయినా మనకన్నా ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా ఇట్లా బయటకు వచ్చేసి మేము అప్పులు అయిపోయినామని ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారంట అంటే ఇకపైన వచ్చే స్కీములో రావు అనేషా? అసలు ఈ ఉద్యోగాలు అనేటివి ఇంకా ఉండేవి, మీరు హోప్లెస్ ఉండండి అనేషా? 18 మంత్స్‌లనే మీరు ఇలాంటి మాటలు మీరు ముందుకొచ్చి చెప్తా అంటే జనాలు మిమ్మల్ని ఏం అర్థం చేసుకోవాలి? మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? రాజీవ్ యువశక్తి అనేసి అదొకటి ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు అంటే సివిల్ స్కోర్ ఉంటేనే వాళ్ళు ఇస్తామంటున్నారు. మరి మీరు ముందు చెప్పాలి కదా. చదువుకోని పోరాల దగ్గర, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళకి సివిల్ స్కోర్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇదంతా ఏమన్నా గేమా? బ్యాంకు వాళ్ళకి మీకు మేము ఇచ్చినట్టు చేస్తాం, మీరు సివిల్ స్కోర్ అడిగినట్టు చేయండి అనేసి జనాలు ఎందుకు ఇట్లా మోసం చేస్తున్నారు? ఆ కేసీఆర్ చేసింది ఏంది, నువ్వు చేసేది ఏంది? జనాలకు మీరు చేసే న్యాయం ఏంది? ప్రజల సంక్షేమం కోసం పథకాలు తీసుకొచ్చినారని మీరు చెప్తున్నారు. మీరు తీసుకొచ్చిన పథకాల వల్ల ఎంతమందికి డెవలప్మెంట్ ఉంది? దానివల్ల తెలంగాణకు డెవలప్మెంట్ ఉందా? ఫ్రీ బస్ పెట్టినారు. ఫ్రీ బస్ వల్ల అసలు సొసైటీకి ఏమైనా యూజ్ ఉందా? బస్ కండక్టర్ని డ్రైవర్ని అడుగుతా అంటే రోజుకి ఎన్ని గొడవలు అవుతున్నాయో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి అవసరం లేకపోయినా రోజు ట్రావెల్ చేస్తున్నారు ఈ ఆడవాళ్ళు. రోజు ఒక ₹50 కూడా పెట్టుకునే పరిస్థితులు లేరా? నెలకు ఒక బస్ పాస్ కూడా తీసుకునే పరిస్థితుల వాళ్ళు లేరా? ఇదేనా డెవలప్మెంట్ అంటే మీరు ఎటన్నా తిరగండి, డెవలప్మెంట్ సంగతి మర్చిపోండి అనేసి మీరు చెప్తున్నారా? ఫ్రీ బస్ వల్ల మన రాష్ట్రానికి ఉపయోగం ఏముంది? ఆ మాట చెప్పేసినారు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచినారు. నెక్స్ట్ ఫ్రీ కరెంటు 200 యూనిట్లు. ఎండాకాలం తప్ప చలికాలం, వర్షాకాలం అయినా తిప్పి కొడితే 200 నుంచి 300 బిల్లు వస్తుంది. అంతా కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారా? వాళ్ళు ఏం పని చేయట్లేదా? దానివల్ల మన సొసైటీకి బెనిఫిట్ ఏముంది? ఇదేనా డెవలప్మెంట్ అంటే? ఇందిరమ్మ ఇల్లులు అనేసి ఇచ్చినారు, అవి ఇంకా స్టార్ట్ ఏం కాలేదు. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకొని మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తామనేసి వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి కదా. అది పక్కన పెట్టి కళ్యాణ లక్ష్మి మీకు ఇది ఇచ్చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, కథం అయిపోయింది. గ్యాస్ సబ్సిడీ అన్నారు 500కి, ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు సబ్సిడీ ఇవ్వట్లేదని చేతులు ఎత్తేసినారు. మీకు ఈ మాత్రం క్లారిటీ లేనప్పుడు ఇది హామీలలో మీరు ఎందుకు పెట్టినట్టు? జనాలు పిచ్చి వల్ల అంటే మేము గెలవక ముందు ఏం చెప్పినా నడిచిపోతుంది, గెలిచిన తర్వాత మేము ఏం చేసి నడుస్తుంది అనేసా? అంత సిల్లిగా ఎట్లా చేస్తున్నారు మీరు? జాబ్ క్యాలెండర్ దీనికోసమే పర్టికులర్గా మిమ్మల్ని గెలిపించింది. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు అనేటివి లేనే లేవు. స్టూడెంట్స్ అందరూ ఖాళీగా ఉంటున్నారు. ఏ క్యాంపస్ కన్నా వెళ్ళినా మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది, లేనే లేవు. అంటే మీరు గెలిచిన తర్వాత మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఇచ్చిన స్కీమ్స్ వల్ల
మన తెలంగాణ ఏమైనా డెవలప్మెంట్ అవుద్దా? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్‌లో డెవలప్మెంట్ కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, జాబ్స్ ఎయ్యాలి. అవన్నీ లేవు కదా! ఒక ఫ్రీ ట్రీట్మెంట్ కావాలి. ఇవి బెటర్ మీరు. ఎందుకంటే రోజు చెప్పుకోనీకి కావాలి మీకు. ఇదేనా చేసేది? దేనికోసం ఇదంతా? ఒక నార్మల్ పర్సన్ జాబ్ లేదనేసి కూలి పనికెళ్తున్నాడు. వాడు చదివే చదువుతో సంబంధం లేదు. డిగ్రీ, పీజీ చేసిన వాళ్ళు స్విగ్గీ, జొమాటోలు నడుపుకుంటున్నారు అక్కడ. ఏం చదువుకున్నావు అంటేనే డిగ్రీ, పీజీ, డీఎస్సీ ఇవి చెప్తున్నారు వాళ్ళు. మీరు వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు? తెలంగాణ యువతంతా అన్‌ఎంప్లాయ్‌మెంట్ తోటి కొట్టుకొని సస్తున్నారు వాళ్ళు. మొత్తానికి ఏ సంబంధం లేకుండా వాళ్ళ చదివిన చదువుకు సంబంధం లేని విచిత్రమైన జాబులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఒక్కసారి కూడా మీరు గుర్తు తెచ్చుకోలేదా? మీరు ఏమని చెప్పేసి వచ్చినారు? తెలంగాణకు నేను న్యాయం చేస్తానేసి మీరు హామీ ఇచ్చిన తర్వాతనే కదా తెలంగాణ సొసైటీ అంతా ఏకమైపోయి మీకు ఓటేస్తే ఇవ్వల్ల నా వల్ల కాదు అనేసి ఓపెన్ స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారు. 18,500 కన్నా ఎక్కువ రూపాయి నాతో కాదు అనేసి. మరి ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తారు మీరు? 1.5 ఇయర్ అవుతుంది ఇప్పటికి మీరు వచ్చేసి. జాబ్ క్యాలెండర్ ఏది? డిఎస్సి ఏది? కొన్ని జాబ్స్ కోసం రాసిన ఎగ్జామ్స్కి ఇప్పటిదాకా రిజల్ట్ కూడా లేదు. ఏదన్నా అంటే పేపర్ లీక్. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే మీకు అంత చిన్న సూపా? ఆడుకుంటున్నారా ఏమైనా తెలంగాణతోటి మీరేమైనా? ఇప్పుడు మీ ముందే పెడుతున్నా ఉన్న బడ్జెట్ మీ ముందు పెడుతున్నా ఎవరికి ఆపాలి, ఎవరికి చేయాలి చెప్పంటే తెలంగాణ ప్రజలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థమైతలేదు. సిల్లిగుంది వాళ్ళకి మీరు చెప్పే మాటలు. అప్పుడు ఎంత ఫెరోషియస్గా ఎంత ఇదిగా మాట్లాడినాడు మీరు, ఎంత దమ్ముగా క్వశ్చన్ వేసేది. ఇప్పుడు ఇంత సింపుల్గా వచ్చేసి మీరు ఏం చేద్దామంటే మీరు తెలంగాణ ప్రజలను అడిగేసేమని మీరు హామీలు ఇచ్చినారా? ఫ్రీ బస్సు అనేసి మీరు ఏమైనా చెప్పి ఇచ్చినారా? స్టూడెంట్లకు మీరు ఏమైనా చెప్పేసి చేసినారా ఫ్రీ బస్ అనేసి? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళని? మీ వల్ల అవుతుందనే కదా మీరు చేసింది. మీ వల్ల కానప్పుడు మీరు చేతులు ఎత్తేసినారు కదా. మీ వల్ల సొసైటీ అంతా నాశనం అయిపోవాలా? మీరేం చెప్పదలుచుకున్నారు? 5 సంవత్సరాలు మీరు ఉండేసి వెళ్ళిపోతారు. ఇదే కంటిన్యూ అయితే 3.5 ఇయర్స్ వరకు మన తెలంగాణ ఎక్కడ ఉంటుంది? అప్పు ఉంటుందని మీరే ఓపెన్గా చెప్తున్నారు. ఏది కందిపప్పు పైన, రైస్ పైన, పెట్రోల్ పైన, వీటిపైన పెంచాలా రేట్లు? అంటే నార్మల్ పీపుల్ పైన నువ్వు పెంచుతావు, పెద్ద పెద్ద వాటిపైన పెంచరు కదా. ఓ మందు పైన పెంచు, వైన్స్ పైన పెంచు, వీటిపైన పెంచాలి కదా. ఇవన్నిట్ల పైన పెంచరు. ఎందుకంటే మిడిల్ క్లాసే మిమ్మల్ని భరించేది. జనాలు పిచ్చోళ్ళు, గొర్రెలు కాబట్టి మీరు ఏం చెప్తే అది నమ్ముతారు. ఇంతకుముందు కేసీఆర్ చేసిందే నువ్వు చేస్తున్నావు. ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే నన్ను ఎవరు హరాస్మెంట్ చేయొద్దు, మన రాష్ట్రానికి ఇన్కమ్ లేదు, మనకు అప్పు పుడతలేదు. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమరం కాదు ఇప్పుడు కావాల్సిన, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఎక్స్పెండిచర్ అయిన ఖర్చు ఇప్పటిదాకా 17,22,00,000. వీళ్ళది శాలరీస్ కాకుండా ఇది చెప్పేది. అంటే వీళ్ళు ఏమైనా సెలబ్రిటీసా? వీళ్ళ నియోజకవర్గంలో తిరగనీకి మినిమం వీళ్ళు 100 కిలోమీటర్స్ వెళ్తే వీళ్ళకి హెలికాప్టర్ కావాలి. ఎక్స్పెండిచర్ అలానే పెరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ విచ్చలవిడి ఖర్చు ఎక్కువైపోతుంది. సీఎం ఢిల్లీ వెళ్ళనీకి 42 సార్లు వెళ్తే ఆయనకు అయిన ఖర్చు 45,68,00,000 ఇప్పటిదాకా. 42 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఆయన ఒక పని కూడా కాలేదు ఇప్పటిదాకా. పెట్టుబడులు ఇవన్నీ ఏం లేవు ఇప్పటిదాకా. అప్పు పుట్టట్లేదు అని ఆయననే ఓపెన్గా చెప్తున్నాడు. ఇంత విచ్చలవిడి ఖర్చు దేనికి? ఫ్రీ బస్ అనేది పెట్టిన తర్వాత 2,351 కోటి ఇప్పటిదాకా అయింది 1.5 ఇయర్లో. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఫ్రీ కరెంట్ పెట్టిన తర్వాత 583 కోట్లు ఇప్పటిదాకా ఎక్స్పెండిచర్ అయింది. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఏమైనా డెవలప్మెంట్ ఉందా? ఇట్లాంటి వేస్ట్ ఖర్చులన్నీ చేసేసి జనాల మీద రుద్దుతా అంటే మేము ట్యాక్సీ కడుతున్నాం, మీ ఫ్రీ మీ జేబులకి వెళ్ళి ఏమైనా ఇస్తున్నారా? మా దగ్గరికి వెళ్ళిగా తీసుకొని ఇచ్చేది మేమే కదా, ట్యాక్స్ పే చేసేది. మీ జేబులకి వెళ్ళేదో ఇస్తున్నట్టు ఇది ఫ్రీ ఇస్తున్నాం, అది ఫ్రీ ఇస్తున్నాం అనేసి మీకు నచ్చినట్టు చేసుకునేసి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసేసి ఇంకా మాకు అప్పు పుట్టట్లేదని మీరు చేతులు లేపుతా అంటే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా మీరు స్టూడెంట్లని దృష్టిలో పెట్టుకునేసి కనీసం వాళ్ళకి ఒక హోప్ ఇవ్వండి. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వండి. మీరు అంటే తెలంగాణ వాళ్ళకి ఎమోషనల్గా మిమ్మల్ని గెలిపించుకున్నారు. మా బిడ్డలాగా ఉంటాడు రేవంత్ రెడ్డి అనేసి, అన్న వస్తే మాకు జాబ్స్ వస్తాయి అనేసి వాళ్ళకు మీరు హోప్ ఇచ్చింది. దాన్ని నిలబెట్టుకోండి. మీరు వచ్చి మాట్లాడండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పటిదాకా మీరు అంత పట్టించుకోవద్దు, మీకు నేనున్నా అనేసి హోప్ మీరు మాకు వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. తెలంగాణ గెలిపించింది దానికోసం మిమ్మల్ని. ఇట్లాంటి మాటలు చెప్పని కాదు. ఇప్పటికైనా మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి. ఇప్పటికైనా దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరికి మీరు మాట్లాడే ఛాయిస్ ఇవ్వద్దు. మీరు ఉన్నది 1.5 ఇయర్, ఇంకా 3.5 ఇయర్స్ ఉండాలి. ఇట్లాంటి మాటలతోటి మీరు వెళ్తా అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఏది ఉండదు. మీరు భరోసా ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోండి.